మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే దసరా నవరాత్రి అలంకారాలలో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. ఈరోజు ఏమీ చెయ్యకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, మీ దశ తిరిగిపోతుంది. అన్నానికి లోటు రాదు, ధాన్యానికి లోటు లేకుండా అన్నపూర్ణాదేవి అమ్మవారు దీవిస్తారు. సకల సంపదలు సిద్ధిస్తాయి, జాతకం అద్భుతంగా మారిపోతుంది. ఈరోజు కాశీ అన్నపూర్ణాదేవిని మీ ఇంట్లో పూజిస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఒక్క పేదవాడికి అన్నం పెట్టినా చాలు, అన్నపూర్ణేశ్వరి సంతోషించి సిరుల వర్షం కురిపిస్తుంది. సర్వమంగళకారిణి అయిన అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వ వ్యాధులు, ఈతి బాధలు తొలగిపోతాయి. జీవుల జీవాన్ని నియమింపజేసి అనుగ్రహించే కరుణామయి అన్నపూర్ణాదేవి అని ప్రశ్నో ఉపనిషత్తు చెప్తోంది. నవరాత్రుల్లో అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చి, అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలిగా, ఓ తల్లిగా కుటుంబంలో మహిళలకు ఉండే పాత్రను చాటి చెప్పే అవతారం. ఆకలితో ఉన్న ఎవరెవరికైనా సరే అన్నం పెట్టి ఆదరించమనే సందేశాన్ని అమ్మవారు మనకు ఇస్తుంది. కుటుంబంలో తల్లి పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ అవతారము మనకు బోధపడేలాగా చేస్తుంది. శక్తిని, బుద్ధిని కూడా అన్నపూర్ణాదేవి ఇస్తుంది. అన్నపూర్ణాదేవిని నిత్యము కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయిన ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నపూర్ణాదేవి. ఆహార ధాన్యాల్ని ప్రజలందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా, దీక్షతో, దక్షతగా కృషి చేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలు పంచుకోవాలి. భూమియే అన్నము, ఆకాశము అన్నాదము అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతుంది. ఆకాశము భూమిపై గల జలములను సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము, ఆకాశమందు భూమి ప్రతిష్ఠితమవుతూ ఉన్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడే. అన్నము మరియు పుత్ర పౌత్రాభివృద్ధి, పశు సంపద, బ్రహ్మ వర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము వజ్రాలు పొదిగిన కిరీటంతో సాక్షాత్తు ఈశ్వరుడికే భిక్షను అందించే అంశము అద్భుతము. ఈరోజు తప్పనిసరిగా అన్నపూర్ణాదేవి కథలు వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు, అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుణ్ణి ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది. శుద్ధ సత్వమైన పురుషుని వలనే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరుకు అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియజేయ సంకల్పించి తన శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానమవుతుంది. దానితో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయి. కానీ తన దృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉంటే తట్టుకోలేక అమ్మవారు కాశీపట్టణంలో తానే గరిట పట్టుకొని వండి కోట్లాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివ గణమంతా ఆకలికి తట్టుకోలేక ఆహాకారాలు చేస్తూ ఉంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనంద స్వరూపుడు అయిన శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు. అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని ప్రకృతి పురుషులిద్దరూ కూడా అన్నింటా సమానమని చాటి చెప్పి మరలా కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాశీలో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలిచింది. పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనము ఉంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తూ ఉండేవారు. అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధువు పుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకుని అన్నిటిలోకి ఎక్కువ జెండాలు ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చొని ఈ సన్యాసిని చూశాడు.
ఓహో, ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి, స్వామి, మా ఇంటి యజమాని ఊళ్ళో లేడు, మీరింకా వెళ్ళవచ్చును అన్నాడు సన్యాసితో. కానీ ఆ సన్యాసికి వెంటనే విషయం తెలిసిపోయింది. దాంతో ఆయన, అలాగా, పాపం, నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు. అప్పుడు ఇంటి యజమాని పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేనే ఈ ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. లోపలికి తీసుకుని వెళ్ళాక సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియచేయటం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని, స్వామి, నా సమయం చాలా విలువైనది, నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది, త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందరపెట్టాడు. అప్పుడు సన్యాసి యజమానితో ఇలా అన్నాడు, నీ ఆయుర్దాయం ఇక 6 సంవత్సరాలే ఉంది అని చెప్పాడు. దాంతో ధనికుడు, ఇదేనా ఆ గొప్ప ఉపకారం అన్నాడు అసహనంగా. సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి, ఇది చాలా మహిమగల సూది, దీనిని నీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికునికి కోపం తారాస్థాయినంటింది. ఇక ఆ సాధువుతో నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను అని అరిచాడు. ఆ సాధు పుంగువుడు శాంతంగా, నాయనా, మరణించాక ఈ సూదినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు. ఆ మాటలు ధనికుణ్ణి ఆలోచింపచేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమయ్యింది. ఆ సన్యాసి కాళ్లపై పడి, స్వామి, ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను, ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యానైనా సరే సంపాదిస్తాను అన్నాడు. ధనికుడు ఆ మరునాడు బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసుకోండని చాటింపు వేయించాడు. ఇంకేం, బోలెడంతమంది వచ్చి లైన్లు కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమస్తాన్నొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టుకెళ్ళిన వారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ కూడా 20 ఏసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు. గుమస్తా చదవటం ప్రారంభించాడు. 1వ వాడు, ఇంకో 20 నాణాలు ఇస్తే వీడి సొమ్మేం పోయింది, పిసినారి పీనుగా. 2వ వాడు, ఇంకో 10 నాణాలు ఇస్తే గాని ఈ పూటకు త్రాగడానికి సరిపడా మద్యం రాదు, ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా. 3వ వాడు, అయ్యో, దీనికి మరో 80 నాణాలు కలిపి ఇవ్వకూడదు, నా కూతురికి ఓ నగ కొందును కదా అని ప్రజల అభిప్రాయాలను గుమస్తా చదివాడు. అంతటా ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు, చదవకు అని సాధు పొంగవుని వద్దకు పరిగెత్తాడు. స్వామి, నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది, కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయారు. అప్పుడు సాధువు తనని ఓదార్చి, బాధపడకు నాయన, ఈసారి షడ్రోపితంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్ళీ తన గుమస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమస్తాను పిలిచి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు. 1వ వాడు, అన్నదాత సుఖీ భవ. 2వ వాడు, ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయ్యింది, బాబుగారు చల్లగా ఉండాలి. 3వ వాడు, అమ్మయ్య, ఆకలి చల్లారింది, అయ్యగారు వారి బిడ్డలు అందరినీ దేవుడు చల్లగా చూడాలి అని. ఇలా దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతనికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆ రోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్బాధను తీరుస్తూ అతడు తరించాడు. పూర్వం కాశీక్షేత్రంలో రామశాస్త్రి, సీతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేళగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు రామశాస్త్రి. ఒకవేళ ఇంటికెవ్వరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్లను పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం
ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అదే ప్రశ్నను చాలామందిని అడిగాడు, కానీ ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పలేకపోయారు. అలా ఉండగా ఒకరోజు ఒక సాధువు రామశాస్త్రి దగ్గరకు వచ్చి రామశాస్త్రితో, ఓ బ్రాహ్మణోత్తమ, అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. నీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకో అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకని కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. సాధువు చెప్పిన మాటలు విని రామశాస్త్రి కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. దానికి రామశాస్త్రి సంతోషంతో ఉప్పొంగిపోయి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి గాని ఇతరుల వల్ల కాదు అని తన మనసులోని ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నువ్వే స్వయంగా అనుభవించాలి. నువ్వు అన్నదాన మహిమ తెలుసుకునే ఉపాయం చెప్తాను, విను. హిమవత్ పర్వతం దగ్గర హిమవత్వరం అను ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నువ్వు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే గదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. దేవి మాటలు విని రామశాస్త్రి సరే అని అమ్మవారి దగ్గర సెలవు తీసుకొని హిమవత్ పర్వతానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ దారిలో ఒక అడవి అడ్డమయ్యింది. అందులో ప్రవేశించి వెళుతూ రామశాస్త్రి దారి తప్పిపోయాడు. దారి తెలియక అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఆ అడవిలో ఉండే ఒక బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి, స్వామి, దారి తప్పిపోయినట్లుగా ఉన్నారు, ఏ ఊరు వెళ్ళాలి అన్నాడు. దానికి రామశాస్త్రి హిమవత్ పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, స్వామి, దారి తప్పి ఆమడ దూరం వచ్చేశావు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది, పులులు సింహాలు ఉన్న అడవి ఇది, రాత్రి ప్రయాణం చేయకూడదు, ప్రొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి, నా దగ్గర ఉండండి అన్నాడు బోయవాడు. ఇక రామశాస్త్రి చేసేది ఏమీ లేక రాత్రికి అక్కడ ఉండిపోయాడు. బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకువెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి, కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు, ఎలాగ మరి అని ఆలోచించాడు. బోయవాడి స్థితి చూసిన బ్రాహ్మణుడు, నాయనా, నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుని పస్తు పెట్టమంటే మనసు ఒప్పింది లేదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్టతేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. రామశాస్త్రి అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకొని కింద పడుకోబోతూ ఉంటే బోయవాడు, అయ్యో, కింద పడుకోకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రాత్రంతా రామశాస్త్రికి కాపలా కాశాడు. ఆ బోయవాడు తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. ఇంతలో బోయవాని భార్య అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా తెలుసుకుని దుఃఖిస్తుంది.
తర్వాత బోయవాని భార్య రామశాస్త్రితో, స్వామి, నా రాత ఇలా ఉండగా ఎవ్వరు తప్పించగలరు? మీరు విచారించకండి, మీకు హిమవత్ పర్వతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయనను తీసుకుని వెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్త చితిలో దూకి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హిమవతాన్ని చేరుకున్నాడు. రామశాస్త్రి అక్కడ రాజును కలిసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. అలా కాలం గడిచాక రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత బ్రాహ్మణుడు ఎవ్వరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలితమేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టినది శిశువైనప్పటికీ పెద్దవాని వలె ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు: 10 నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చారెడు చారపప్పు పుట్టతేనే ఇచ్చిన బోయవాణ్ణి నేనే. ఈ మాత్రపు అన్నదానానికే బోయవాడినైన నేను ఈ రాజుగారికి కుమారుడై పుట్టి రాజ్యమేలబోతూ ఉన్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలితం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పి వెంటనే ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపాపలాగా తువ్వా కువ్వా అని ఏడవటం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పట్నుంచి అన్నదానం చేస్తూ ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించసాగారు. అన్నదానం ఇంతటి మహిమ కలది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ ఇంట్లో సకల శుభాలు కలిగేలాగా అన్నపూర్ణాదేవి అమ్మవారు దీవిస్తారు. మీ దశ మారిపోతుంది. ధనధాన్యాలకు లోటనేదే రాదు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.